హాయ్ హలో వెల్కమ్ టు మినీస్ వరల్డ్. నా చిన్న ప్రపంచంకి స్వాగతం. ఇది బ్లౌజ్. లాస్ట్ వీడియోలో నేను ఒక డ్రెస్ చూపించాను కదా, అది వచ్చినట్టే వచ్చిందా? బ్లౌజ్ సేమ్ అలానే వచ్చిందా? హ్యాండ్స్ పెట్టించుకోకుండా పాపకి స్ట్రిప్స్ పెట్టించాము. ఎందుకంటే షూట్లో హ్యాండ్స్ పెట్టిస్తే కంఫర్ట్ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకనేసి ఇలా స్ట్రిప్స్ పెట్టించాను. స్ట్రిప్స్ పెట్టించేసి ఇట్లా వీనెక్ ఇచ్చాము, కొంచెము మరీ డీప్గా లేకుండా కొంచెం ఇచ్చాము. లేస్ వేయించాను, ఇలా బాగుంటుంది కదా అని. కొంచెం షూట్లో వెనకిలో వచ్చేసి ఒక బౌ కింద పెట్టిద్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ జిప్ వల్ల కంఫర్ట్ ఉంటుందో లేదో, కిందికి వచ్చేస్తుంది కదా, బాగా కనిపిస్తుందో లేదో అనేసి హ్యాండ్స్కి ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి ఇలా హ్యాండ్స్కి ఇచ్చేసాము. ఉక్సులు పెట్టుకోకుండా జిప్ ఇప్పించేసాము. ఉక్సులు ఇప్పిస్తే ఇప్పుడు బాగుండదు కదా, అందుకనేసి కొంచెం స్టైల్గా స్టిచ్చింగ్ చేద్దాం అనేసి ఇలా స్టిచ్ చేయించాను. చిన్నపిల్ల కదా అనేసి. బొమ్మకు ఉన్నట్టే ఉంది కదా సేమ్ బ్లౌజ్. దీని కింద లంగా మల్టీ కలర్దే తీసుకున్నామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలోనే. సేమ్ ఇట్లా ప్రిల్స్ పెట్టించాను, చిన్న చిన్న ప్రిల్స్ పెట్టించాను. పెద్ద పెద్దగా వేస్తే బాగుండదు కదా, చిన్నపిల్ల కాబట్టి చిన్న ప్రిల్స్ పెట్టించాను. దీనికి కూడా లేస్ వేయించాను కింద, సేమ్ టాప్కి ఎలా ఉందో బ్లౌజ్కి కింద లెహంగా కూడా అలానే లేస్ వేయించాను. లోపల లైనింగ్ వేసి క్యాన్ కూడా వేయించాను. క్యాన్ వేస్తే బాగా కొంచెం బుద్దుగా అట్లా కనిపిస్తుంది కదా, బాగా పిక్స్ కూడా బాగా వస్తాయి అనేసి షూట్ కోసము ఇలా వేయించాను. క్యాన్ మామూలుగా మీరు అన్ని దాంట్లోకి క్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక క్యాన్ ఇలా స్టిచ్ చేయించుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు లావుగా కనిపిస్తుంది, ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టేసి ఒక కవర్లో పెట్టినా కూడా చాలా ప్లేస్ ఆక్యుపై చేసినట్టు ఉంటుంది. అందుకనేసి ఇట్లా ఒకటి క్యాన్ చిన్నపిల్లలకు కుట్టియండి. నేను స్టిచ్చింగ్ చేయిస్తాను ఒకటి, అప్పుడు మీకు ఒక వీడియో పెడతాను క్యాన్ని ఎలా స్టిచ్ చేయించాను అనేసి. నేను ముందు వీడియో పెట్టాను కదా, ఇది రెవలాన్ అడ్వాన్స్ బ్యూటీ పార్లర్ బొటిక్లో ఇది స్టిచ్ చేయించాను. మీకు ఒకవేళ యూజ్ అవుతే నాకు కామెంట్లో పెట్టండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇస్తాను. చాలా బాగా స్టిచ్ చేశారు, పాపకి చాలా బాగుంది. వేసి కూడా మీకు వీడియో పెడతాను. ఈరోజు షూట్ అంతా ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ డ్రెస్లో, అది కంఫర్ట్ ఉంటుందా లేదా అనేసి నేను మీకోసం ఒక వీడియో పెడతాను. ఈ లంగా జాకెట్ పైన యాక్సరీస్ చూపిస్తాను. ఫస్ట్ చైన్ చూడండి, కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఈ చైన్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్, పాప కంఫర్ట్గా ఉంటుంది. గోల్డ్ ఏం తెచ్చుకోలేదు, సేఫ్ ఉంటుందో లేదో తెలియదు కదా షూట్కి కోసం కాబట్టి, అందుకనేసి ఈ చైన్ తీసుకున్నాము. చాలా బాగుంది అసలు. హెయిర్ బ్యాండ్ ఇలా డిజైన్ వచ్చి ముందున కొంచెం ఇది ఇలా సెట్ అయిపోతుంది లేస్కి అనేసి ఇలా తీసుకున్నాం. కొంచెం స్టోన్ ఉండేది. హెయిర్ బ్యాండ్ వచ్చేసి గజ్జలు, ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ కాబట్టి వాళ్ళు గజ్జలు తీసుకొచ్చుకోమన్నారు. వన్ పేర్ ఆఫ్ షూ తీసుకోమన్నారు. ఇది నిన్న షాపింగ్ వెళ్ళామన్నమాట, ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. దీని గురించి తర్వాత కాస్ట్ అన్నీ చెప్తాను. దానికి సాక్స్, షూస్కి ఇవన్నీ తీసుకున్నాము. ఫోటోషూట్ వాళ్ళే అరేంజ్ చేస్తామన్నారు, కానీ పాపకి ఎలా ఇస్తారో ఏమో నేను ముందు జాగ్రత్తగా నావి కొన్ని తీసుకొని వెళ్తున్నాను. ఇవి పాపకి వేసేవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మినీస్ వరల్డ్.